మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రియమైన హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులకు ఆహ్వానము. మనము ఈ శీర్షికలో మరణములో మానవుని యొక్క స్థితి అనే అంశము మీద ధ్యానించబోతూ ఉన్నాం. నేటి క్రైస్తవ సమాజములో మరణము మీద క్రైస్తవ సమాజమునకు విశ్వాసులకు చాలా అపార్థము చేసుకొనుచు మరణమనే మర్మము భయముగా, సందిగ్ధముగా మరియు నిరాశ నిస్పృహలుగా మారినది. మరణములో మానవుని స్థితి ఏమై ఉన్నదో అని అనేకులు చింతిస్తూ ఉండగా, మరికొందరు మరణించిన తమ వారు ఎక్కడో లేరు, తమతోనే నివాసము చేయుచున్నారని నమ్ముచున్నారు. మరికొందరు మరణించిన తమ ప్రియులు ఎక్కడో వేరో మండలము మీద నివాసము చేయుచున్నారు అని వారు నమ్ముతూ ఉన్నారు. అయితే మరణమును గురించి నీవు వ్యక్తిగతముగా ఏమి నమ్ముచున్నావో అది చాలా ప్రాముఖ్యము. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మరణమును గూర్చిన నీ అవగాహన ఏమై ఉన్నదో రేపటి నీ యొక్క క్రైస్తవ భవిష్యత్తు మీద చాలా ప్రభావము చూపనై ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో, మరణమును గూర్చిన మర్మము దేవుని ప్రవక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ఆవేశం వలన రాయించిన దేవుని పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన ఏమి తెలియపరచాలనుకుంటున్నారో నేర్చుకున్నటకు దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, మానవుని యొక్క స్థితి ఏమిటి మరణించిన తర్వాత అనే సత్యమును ధ్యానించుటకు మరణములో మానవుని స్థితి అనే శీర్షికకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సత్యమును నేర్చుకున్నటకై ప్రార్థించి సిద్ధముగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా మానవుడు ఈ భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు, మానవుని యొక్క ఉనికి ఈ భూమి మీదకి ఏ విధంగా వచ్చిందో పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనం చదివినట్లయితే, దేవుడు నేలమన్నులో నుంచి నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని లేఖనము సెలవిస్తున్నది. దేవుడు మనిషిని మట్టితో తయారు చేస్తాడండి. ఆయన స్వరూపమందు నరుని నిర్మించెను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే మొట్టమొదటి అబద్ధం ఈ భూమి మీద ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, దేవుడైన యెహోవా ఆదామును అవను సృష్టించి వారి బాధ్యతలను అప్పగించి సృష్టి అంతటికి కూడా ఆదామును కిరీటముగా ఉంచి ఆదాము చేతుకు సృష్టిని అప్పగించి ఆదామును పరిపాలన చేయమని దేవుడు అడిగారండి. అంటే నీకు నాకు మానవ రూపమెత్తిన ప్రతి మానవునికి సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చారు. సృష్టిని పరిపాలించమన్నారు, జంతువులను పరిపాలించమన్నారు, ప్రకృతిని పరిపాలించమన్నారు. లోక సర్వజ్ఞానమును దేవుడు మానవునికి ఇచ్చాడు. కాబట్టే నేడు అంతరిక్షంలోనికి వెళ్ళగలుగుతున్నారు. అనేక అధ్యయనముల ద్వారా రకరకాల రసాయనములను కనిపెడుతున్నారు. మానవుడికి అసాధ్యమైనది ఏదియూ లేదని నేడు మనం తెలుసుకొని ఉన్నాము. ఎంత జ్ఞానమునిచ్చిన దేవుడు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. ఆయన ఏది కూడా రహస్యముగా ఉంచే దేవుడు కాదు. ప్రియమైన వారలారా, ఆయన రహస్యముగా ప్రజల్ని ఆశ్చర్యపరిచే దేవుడు కాడు. ప్రజలను నిరాశ నిస్పృహలకు గురి చేసే దేవుడు మన దేవుడు కాడు. మనము నమ్ముకుంటున్న దేవుడు పరిశుద్ధుడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన సింహాసనము యథార్థములతో కట్టబడి ఉన్నదని ప్రవక్తులు తెలియజేస్తూ ఉన్నారు. అనేక మార్లు ప్రవక్తులు ప్రార్థించారు, అయ్యా నీ స్వరూప దర్శనమును మాకు దయచే తండ్రి అని. మోషే ప్రార్థించాడు, నిన్ను చూడకుండా నేను ఈ పర్వతము మీద నుంచి కిందకు వెళ్ళను అని. దేవుని స్వరూప దర్శనము కనుగొనుటకే ప్రవక్తులు ఎదురు చూశారు. అట్టి ప్రవక్తుల ద్వారా
ఆయన ఆమోసులో 3:7 ఆయన అంటున్నాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను చేయగోరినది తెలియపరచకుండా యెహోవా ఏమీ చేయడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. తన సేవకులైన ప్రవక్తలకు ఆయన మర్మములను వివరించకుండా ఏ కార్యమును ముగించరు ప్రియమైన వర్లారా. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథము నుండి ఆయన తెలియజేయాలనుకున్న మర్మం ఏమిటో, మరణములో మానవుని స్థితి ఏమిటో, మరణము వెనకాల ఉన్న మర్మము ఏమిటో మనం తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఈ యొక్క నూతన అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మన శీర్షిక అంతటికి కూడా ప్రాముఖ్యమైన వాక్యము ఆదికాండము 2:7. 2:7 మానవుణ్ణి నేలమండిలో నుంచి సృజించి వాని నాసిక రంధ్రములలోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడే మనము ఒక విషయాన్ని, ఒక మర్మాన్ని మనం తెలుసుకోవాలండి. నరుడికి దేవుడు ఆత్మనివ్వలేదండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నాసిక రంధ్రములోనికి వాని ముక్కులోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. చాలా సిద్ధాంతాలు, ఇందాక నేను చెప్పినట్లు అనేక క్రైస్తవ సమూహము, అనేక మంది సేవకులు ఈ మరణ సిద్ధాంతాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకొనిచు తప్పు ద్రావ పట్టుతూ ప్రజలను దేవునికి దూరం చేసేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆదికాండం 2:7 ఇంకో మర్మం మనకి బయలుపరచబడుతుంది. ఇప్పుడు 17 ఆయన అంటున్నాడు, యెహోవా దేవుడు ఆదాము అవ్వతో అంటూ ఉన్నారు, మీరు ఈ ఫలము తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని ఆయన చెప్పాడు. అదే 3 అధ్యాయము, ఆదికాండం 3:4 సర్పము రూపములో వచ్చిన అపవాది అవ్వతో అంటున్నాడు, మీరు చావనే చావరు. కాబట్టి అపవాది తన యుద్ధము మరణముతో ప్రారంభించాడండి. మొట్టమొదటి అబద్ధము, మీరు చావనే చావరు, మీరు చనిపోరు, మీరు ఏం చేసినా చనిపోరు అని చెప్పటం ప్రారంభించారు. మనకు తెలుసు వారు చనిపోయారో లేదో. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకి వివరిస్తుంది మానవుడు ఏ విధంగా నశించిపోయాడో. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు నాసిక రంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఆ జీవాత్మ, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఒక జీవాత్మ. టీవీ ముందు కూర్చుని వీక్షిస్తున్న మీరందరూ జీవాత్మలు. అంతేగాని దేవుడు కనిపించని ఆత్మ మనకి ఇవ్వలేదండి. హెబ్రీ భాషలో రువాక్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు. జీవాత్మ అనే పదము దగ్గర రువాక్ అనే హెబ్రీ భాషలో పదాన్ని ఉపయోగించారండి. రువాక్ అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే విండ్, బ్రెత్ లేక స్పిరిట్ అన్నారు. తెలుగులో ఊపిరి, గాలి లేక ఆత్మ. ఈ 3 అర్థాలు వస్తున్నాయండి. ఏ పదానికి? రువాక్ అనే పదానికి. ఈ రువాక్ అనే పదాన్ని 3 అర్థాలు ఉన్నాయని నేను తెలియజేస్తాను కదండి. ఈ 3 కూడా దేవుడు నరుడికి ఏమిచ్చాడో అక్కడ స్పష్టంగా లేఖనంలో రాయబడిందండి. దేవుడు భద్రపరిచారు. ఎందుకంటే తన సేవకులైన ప్రవక్తలకు ఆయన తెలియజేయకుండా ఏమీ కూడా ఆయన చేయరు. ఆయన చేసిన ప్రతి క్రియ కూడా తన ప్రవక్తల ద్వారా ఆయన బయలుపరిచే దేవుడు. ఆయన మర్మమును దాచే దేవుడు కాదు, మర్మములను వివరించే దేవుడు. అందుకే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటామండి. ఎవరు చనిపోయినా కూడా 13వ వచనంలో ఆయన అంటున్నాడు, మీకు మేము ఒక మర్మమును తెలియజేయాలనుకుంటున్నాము. ఏంటయ్యా మర్మము?
మరణమును గూర్చిన మర్మము. మీరు నిరీక్షణ లేని ఇతరుల వరే దుఃఖపడకుండా ఉండు నిమిత్తము మీకు ఒక మర్మాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి ఆ మరణము? దేనిని గూర్చిన మర్మము? మరణమును గూర్చిన మర్మము. మరణములో మానవుని స్థితిని గూర్చిన మర్మము. ఆ మర్మము ఏంటి? దేవుడు నరునికి ఆత్మ ఇవ్వలేదు. నరుని నాసిక రంధ్రంలోనికి జీవవాయువును ఊదాడు. జీవవాయువు ఉన్న నరుడు జీవాత్మ. జీవవాయువు లేని నరుడు మన్ను. ఏంటండి? వాని నాసిక రంధ్రంలో ఊపిరున్నంత వరకు నరుడు జీవించే ఆత్మ. ఈరోజు నువ్వు టీవీ ముందు కూర్చున్నావంటే నీలో ఏమున్నదండి? ఏమున్నది? ఊపిరున్నది. కాబట్టి నువ్వు జీవించే ఆత్మవు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నానంటే నాలో ఏమున్నదండి? జీవవాయువు ఉన్నది, ఊపిరి ఉన్నది. కాబట్టి నేను జీవించే ఆత్మను. అంతేగాని ఆత్మ వేరు, మానవుని శరీరం వేరు కాదండి. లేకపోతే ఆత్మ అనేది వేరో వింత అయిన ఒక రూపము కాదు. మన్నుకు జీవవాయువును వదగా జీవాత్మ అయ్యారు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీలో నాలో ఊపిరి లేకపోతే, మన నాసిక రంధ్రంలో జీవవాయువు లేకపోతే మనం ఏంటండి? మన్ను. ఇది లేఖనంలో ఆయన మనకు తెలియజేశాడు. ఇది అంత మనము భయపడిపోవలసిన విషయం కాదండి. మరణము అందరికీ ప్రాప్తిస్తుంది. నేడో రేపో ఒకరి తర్వాత ఒకరము మనము వెళ్ళిపోవలసిన వారమే. సదాకాలము మనము నివసించేవారము కాదు. ఏదేను వనములో ఆదామవును దేవుడు మొదట సృష్టించినప్పుడు వారిని అమరులుగా చేశారు. వారు ఎప్పుడైతే ఆయన మాటకు అవిధేయతను చూపించారో వారు అమరత్వమును కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మాత్రమే అమరత్వము కలిగిన వాడు. ఒక మానవుని పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చిందండి. పాపము చేస్తున్నందున మనందరము దేవుడు అనుగ్రహించు కృపకు పాత్రులము కాలేకపోతున్నా. కానీ కడపటి ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. ఈ కృప నిన్ను నన్ను మనందరిని జీవింపచేయుచున్నది. ఈ కృప మనలను ఈనాడు ఈ మరణమును గూర్చిన మర్మమును తెలుసుకున్నటకు జీవింపచేయచ్చు అన్నది. దేవుడు ఏమిచ్చాడండి నరుడికి? ఆత్మనిచ్చారా? బైబిల్ ఏం చెప్తుంది? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనములో వాని నాసిక రంధ్రములోనికి దేవుడు జీవవాయువును వదగా నరుడేమయ్యాడంటండి? జీవించే ఆత్మ అయ్యాడంటండి. కాబట్టి నశించుచున్న ఈ ఆత్మలను రక్షించుటకు ప్రభువు భూమి మీదకు వచ్చారు. ఆయన పరిశుద్ధ సింహాసనమును విడిచిపెట్టి దూతల సమూహముతో, పరిశుద్ధ దూతల సమూహముతో, కెరూబులు చెరూబుల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఉన్నవాడు అనువాడు రానయ్యున్నవాడని ప్రతిగానములు చేయుచున్న ఈ క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చారు. జరగబోయే కార్యక్రమాల్లో మనం ఇవి నేర్చుకోబోతున్నాం. ఈ శీర్షికను మీరు ఆసక్తితో తిలకించి చూసి మీలో ఉన్న ఆందోళనను అనుమానమును తొలగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు. ఎందుకు? పాపం చేస్తే, ఈ అవిధేయతను మీరు చూపిస్తే. కానీ సాతానుడు అంటున్నాడు, మీరు ఏం చేసినా ఆ ఫలం తిన్నా మీరు చనిపోరు, మీకు జ్ఞానం వస్తుంది, మీరు దేవుళ్ళు వంటి వారు అయిపోతారు, మీ నేత్రములు తెరవబడతాయి అని చెప్పారు. వాస్తవానికి వారి నేత్రాలు తెరవబడలేదండి, మూసుకుపోయినాయి. గ్రుడ్డితనము కలగజేశాడని వాక్యం సెలవిస్తుంది. వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలగజేశాడు.
ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ మరణమును గూర్చి సత్యమును నేర్చుకొనకుండా ఉండటకు మనకు గుడ్డితనమునిచ్చాడు. మీరు చావనే చావరు, ఏమి తినను ఏమి త్రాగినను మీరు చావనే చావరు, పాపము శరీరమునకు అంటుకుంటుంది కానీ ఆత్మకు పాపం అంటుకోవట్లేదు అని అనేక మంది బోధకులు తెలియజేస్తున్నారు. విచారము. ఇటీవల ఒక వెడ్డింగ్ యానివర్సరీకి నేను వెళ్ళడం జరిగిందండి. వివాహ వేడుకలు జరిగించుకొనుచున్న ఒక దంపతులు, పాస్టర్ గారు మీరు వచ్చి ప్రసంగం చేయండి అని నన్ను పిలిచినప్పుడు వారు ఇతర సంఘానికి దర్శించుచున్న పాస్టర్ గారులు కూడా అక్కడికి వచ్చారండి. ఒక పాస్టర్ గారు లేచి నిలబడి ఆయన ప్రసంగము ప్రారంభించి, ఏదెను వనములో దేవుడు ఆదామవను సృష్టించి వారిని ఉత్పత్తి చెందమని దేవుడు చెప్పాడు కాబట్టి 2 శరీరాలకు ఆయన వివాహం చేశాడు, ఆత్మలకు కాదు అని చెబుతూ, పాపము శరీరానికి అంటుకుంది కానీ వారి ఆత్మలకు అంటుకోలేదు. వారు మరణించినప్పుడు పరిశుద్ధంగా వారు పరదేశంలో చేరతారు, వారి శరీరాలు మట్టయిపోతాయి అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. ఏంటి ఈ దౌర్భాగ్యము క్రైస్తవ్యంలో? బైబిల్ ఏమో స్పష్టంగా మనిషిని మన్నులో నుంచి తీసి వానికి ఊపిరినివ్వగా వాడు జీవించే ఆత్మ అయ్యాడని బైబిల్ చెప్తుంది. కానీ అనేకులు వారి సొంత అవగాహన, సొంత ఆలోచనలను, మీకు తెలుసా మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, భూమి ఆకాశములు గతించును కానీ ఈ ధర్మశాస్త్ర గ్రంథమందున్న ఒక్క సున్నైనను పొల్లైనను తొలగిపోదు, అందులో మీరు కలపకూడదు, అందులో నుంచి మీరు ఏది కూడా తీయకూడదు అని. ఈరోజు అనేక మంది మరణమును గూర్చి వారుకున్న అవగాహనలన్నీ కూడా తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలో కలుపుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ప్రియమైన వారలారా, ఈ శీర్షిక ద్వారా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మర్మాన్ని పరిశుద్ధ గ్రంథం అనే ధననిధిని లోతుగా తవ్వుచు అందులో ఉన్న నిధిని మనము సంపాదించాలి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు నరుడికి ఏమిచ్చాడో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీ నుంచి ఏమిచ్చారండి? ఆత్మనిచ్చారా? లేదు. ఊపిరినిచ్చారు, రువాక్నిచ్చారు. ఈ రువాక్ అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయని నేను చెప్పాను. ఒకటి ఏంటండి? ఊపిరి. రెండవది గాలి. మూడవది ఆత్మ. ఆయన ఆత్మనిచ్చాడో, ఊపిరినిచ్చాడో, గాలినిచ్చాడో మనమేమీ నిర్ధారణ చేయని అవసరం లేదు. ఎక్కడుంది నిర్ధారణ? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. ఏమనుంది? నాసిక రంధ్రములోనికి జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. మరలా నేను చెప్తున్నాను, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఒక జీవాత్మ. కూర్చుని చూస్తున్న మీ అందరూ కొన్ని జీవాత్మలు. ఒకవేళ మనలో జీవవాయువు లేకపోతే మనం ఏంటండి? ఉదాహరణకు మీరు ఊహించుకోండి. ఊహించటం కాదు, సర్వసాధారణంగా మనం చూస్తాం. క్రైస్తవ సమాజంలో ఎవరైనా చనిపోతే వారిని సమాధి పెట్టెలో పెట్టి భుజాన్న వేసుకుని ఆ వ్యక్తిని మనం ఎక్కడికి తీసుకెళ్తున్నామండి? చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్తున్నాం? అతన్ని మన్నైనది మన్నుకి అప్పగించడానికి తీసుకెళ్తున్నాం కదా. ఏ రూపంలో చనిపోనివ్వండి, అగ్ని ప్రమాదంలో చనిపోయిన బూడిదైపోయి మట్టిలో కలిసిపోతారు. జలప్రళయంలో చనిపోయిన వారు ఎముకలు, శరీరము కుళ్ళి మన్ను అయిపోతారు. పంచభూతములు అంటండి, ప్రభు రెండోసారి మెగారుడై వచ్చినప్పుడు వారు నోరు తెరిచి దేవునికి అప్పగిస్తారటండి. అంతవరకు ఏ నరుడు ఎక్కడికి వెళ్ళడండి. అది నా సొంత మాట కాదు, పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మనకు చెప్తూ ఉంది, చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి ఇది
అనుకుంటే చాలా కష్టమైన టాపిక్కే. ధైర్యంగా బైబిల్ చదివితే దేవుడు ఎంతో గొప్ప మర్మాన్ని మన కొరకు పెట్టారండి. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీకు తెలియచేయకుండా నేనేమీ చేయను. మీ సేవకులకు తెలియచేయకుండా, అపోస్తులకు తెలియచేయకుండా, ప్రవక్తలకు తెలియజేయకుండా, మీరు ప్రార్థించినప్పుడు మీకు తెలియచేయకుండా నేనేమీ చేయను. మర్మమును దాచేవాడు కాదు మన దేవుడు, మర్మమును వివరించే దేవుడు. దిగ్భ్రాంతిలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నిరాశ నిస్పృహలో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాడు. మన దేవుడు నమ్మదగినవాడు, సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న దేవుడు నేడు నీతో నాతో మన సంఘాలతో ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు కాపుదలగా ఉంచాడు. 139వ కీర్తనలో ఆయన అంటాడు, నీవు కూర్చుండుట, నిలిచియుండుట, నీవు త్రోవన నడుచుట అన్నీ బాగుగా నేను ఎరిగి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. మనల్ని ఎంతగా తెలుసుకున్న దేవుడు అనుమానంలో మనల్ని విడిచిపెడతాడండి? మరణమును గూర్చిన పరిపూర్ణమైన అవగాహన ఇవ్వకుండా దేవుడు మనల్ని విడిచిపెడతాడా అని అనుకుంటున్నారా మీరు? ఈ మరణము మానవునికి సంభవించినప్పుడు మానవుడికి ఏం జరుగుతుంది, మరణమందు మానవుని స్థితి ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ప్రారంభంలో నేను చెప్పినట్లు మరణమును గూర్చి మీకు ఇంకా అనుమానాలు ఉంటే ఇది నీ భవిష్యత్తు మీద, నీ క్రైస్తవ భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపుతుందండి. అది మంచిదైనప్పటికీ చెడ్డదైనప్పటికీ కూడా. కాబట్టి ప్రార్థించండి, ఈ శీర్షికను తప్పక వీక్షించండి. ఈ శీర్షిక ద్వారా అనేక మర్మాలు, చాలా విషయాలు, మానవుడు మరణంలో ఏం జరుగుతుంది, ఆత్మలు ఉన్నాయా, ఆత్మలకు మరణం ఉందా, ఆత్మలు చనిపోతే ఎక్కడికి వెళ్తాయి, ఆత్మలు అసలుకి ఏం జరుగుతుంది, వారు ప్రేమిస్తారా, వారు పగపెట్టుకుంటారా, ఆత్మ అనేది మరణానికి ముందుందా, మరణం తర్వాత ఉందా, అనేక విషయాలు మనము ఈ శీర్షిక ద్వారా తెలుసుకోబోతున్నాం. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నరుడికి ఏమిచ్చాడు? యెహోవా దేవుడు, యాహ్వే అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆయన ఏమిచ్చాడు? అసలు నరుడు ఉనికిలోనికి ఎలా వచ్చాడు చెప్పండి? మట్టి తూలిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నీవు నేను మనందరం ఏమయ్యామండి? జీవాత్మలను అయ్యాము. కాబట్టి ఈ జీవాత్మలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోక రాజ్యపు సింహాసనమును విడిచిపెట్టి పాపము ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా ఎంచబడ్డాడు. నీతిమంతుడైన ఆయన అనీతిమంతులైన మన కొరకు వధింపబడ్డాడు. కాబట్టి ప్రార్థించండి, వీక్షించండి, ఆశీర్వదింపబడండి. సందిగ్ధము నుండి మీరందరూ కూడా జ్ఞానము పొందుకొని మరణము యొక్క మర్మాన్ని తెలుసుకొనవలసిందిగా మనవి చేస్తూ నమస్కరిస్తూ ఉన్నాను.